దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం నుండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13 నుండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. మీరు చూడగా చ 49వ అధ్యాయము 17 వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా వారైన మరచుదురు గాని నేను నిన్ను మరవను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోనండి. ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి కొద్దిసేపు ప్రార్థించారు. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలం నాతో మాట్లాడు. నీ స్వరాన్ని నాకు వినిపించు. నా చెవులను తెరువు. నా హృదయానుకున్న ముసుగు తొలగించు. నా హృదయంలో ఉన్నటువంటి మత్తును తొలగించు. దైవమా, నీవే నాతో మాట్లాడునైనా, మీ స్వరం వినిపించునైనా ఆమెకిస్తాం. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. రెండవది, ఒక తల్లికి చిన్న బిడ్డ ఉంటే, ఒక చిన్న పసిబిడ్డ ఉంటే, ఆ బిడ్డను ఆ తల్లి కరుణింపదా? ఖచ్చితంగా ఏం చేస్తుంది? కనికరిస్తుంది. ఒకవేళ కనినటువంటి తల్లి ఆ బిడ్డను కరుణింపకపోయిండవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఏం చేస్తాను? కరుణిస్తాను. హల్లెలూయా. నా మాట వింటున్నారా? నెంబర్ 1 ఏమంటున్నాడు? నేను తల్లి వాళ్ళ మిమ్మల్ని ఆదరిస్తాను, తల్లి వాళ్ళ మిమ్మల్ని కరుణిస్తాను. ఒకవేళ చిన్న బిడ్డ ఆమెకున్నప్పటికీ ఆమె కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు, కానీ నేను మాత్రం కఠినంగా వ్యవహరించను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చాలాసార్లు న్యూస్ పేపర్లోనూ టీవీలో చూస్తున్నాం. ఏంటి? పిల్లల్ని కంటున్నారు, డెలివరీ కాగానే డస్ట్ బిన్లోను వచ్చి రకరకాల పడేస్తూ మనం చూస్తూనే ఉన్నాం. పేపర్లో మనం చూస్తూనే ఉన్నావు కదా. అట్లయితే అంటే అర్థం ఏంటి? ఆమె తల్లి కాదా? తల్లిని 9 మాసాలు మోయలేదా? మోసింది. ఎందుకు మోసిందని ఆమె చెప్పండి ఒకసారి. 9 మాసాలు ఎందుకు మోసింది? ఇప్పుడు రోడ్డు మీద వదిలేయాలి, డస్ట్బిన్లో పడేయాలి బాబును. ఎందుకు మరి 9 ఏళ్ళు మోసింది? ఎందుకు అంటే ఆమెకు తెలియకుండానే 3 మాసాలు అయిపోయి ఉండవచ్చు, లేకపోతే ఎక్కడ ఆపరేషన్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. అప్పుడు ఒకవేళ 3 నెలల తర్వాత ఆపరేషన్ చేస్తే అది లోపల ఎవరికి ప్రాబ్లం? తల్లి కూడా అది చచ్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆమె బతకడానికి ఏం చేసింది? 9 మాసాలు బిడ్డను మోసింది. ఇప్పుడు బిడ్డ అవసరం లేదు కదా, రోడ్డు ముందు దేశం అయిపోయినట్టు. అంటే తల్లులు కూడా తమ బిడ్డల పట్ల కరుణ కలిగి లేరు, జాలి కలిగి లేరు, దయ కలిగి లేరు, ప్రేమ కలిగి లేరు. అయితే యెరూషలేమా, తల్లి తన బిడ్డలు మర్చిపోతుంది, కరుణింపట్లేదు. కానీ తల్లి కంటే అధికమైనటువంటి ప్రేమను నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలకు ఎలా ఉంటున్నాడంటే ఒక తల్లిగా ఉంటున్నాడు. హల్లెలూయా. చివరికి మన మత్తయి సువార్త, లూకా సువార్త చదువుతాము. యేసుక్రీస్తు యొద్దకు శిష్యులు వచ్చి, అయ్యా, యోహాను గారు అందరికి ప్రార్థనలు నేర్పిస్తున్నాడు, మాకు కూడా ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు ప్రభు ఏమన్నారు? పరలోకమందున్న మా తండ్రి అంటున్నారు. హల్లెలూయా. అనగా ఆ దేవుడు సంఘమైనటువంటి మన పట్ల లేదా ఇజ్రాయెల్ పట్ల ఆయన ఎలా ఉండకూడదు, భీకరుడుగా భయంకరుడుగా ఉండదని ఆశపడడం లేదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆయన మనలో ఉండాలని
ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మడం కలుగుతుందా? దేవుడు ఎలా మనల్ని ఆదరిస్తాడు, ఎలా మనల్ని ప్రేమిస్తాడు, ఎలా మనల్ని కౌగలిస్తాడు, ఎలా మనల్ని సేకరిస్తాడంటే ఒక తల్లిలాగా. ఇంకదుడు కాదు, తల్లిలాగా, తల్లి కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువగా నన్ను సేకరిస్తాను, ప్రేమిస్తాను, కరుణిస్తాను అని దేవుడు తన ప్రజలకు తన మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఇచ్చినటువంటి దేవుడే ఒక మాట చెప్పాడు తెలుసా? హోషేయా, హోషేయా ఇక్కడ రా అన్నాడు. ఏంటి ప్రభువా అంటే, అక్కడికి వెళ్ళి నువ్వు ఒక వేశ్యను పెళ్లి చేసుకో అన్నాడు. చదువుతారా ఒకసారి? ఎవరైనా సరే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిస్తున్నాడు. అది గట్టి దగ్గర పెట్టుకోలేకపోతే, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక మంచిదండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎట్లుండబడుతున్నాడు? ఒక తల్లిలాగా, ఒక తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమను, జాలిని, కరుణను ఆయన చూపగలుగుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఎవరికైతే తల్లిగా తండ్రిగా ఉండి ఆదరించాలి, ప్రేమించాలి, సేవించాలి, వారితో గడపాలని ఏ తండ్రి అయితే కోరుతున్నాడో, ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే వాక్యం సెలవిస్తా ఉంది. ఏమని? జనులు యెహోవాను విసర్జించి, అంటే తల్లి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి విసర్జించి వారు వ్యభిచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటమ్మా? కొంచెం చూడండి అమ్మా. ఏం చేస్తున్నారు? వారు బహుగా వ్యభిచారం చేస్తున్నారు. వారు బహుగా వ్యభిచారం చేస్తున్నారు. కాబట్టి హోషేయ, నువ్వు వెళ్ళి ఏం చేయ? వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఒక వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. ఇది ఎక్కడ అన్యాయం? పాపం చేసింది ఎవరు? అయ్యా, పాపం చేసింది ఎవరు? హోషేయనా? కాదు. హోషేయ పరిశుద్ధుడు, హోషేయ ప్రవక్త, హోషేయ నీతిమంతుడు. కానీ ప్రజలు ఏమైపోయారు? వ్యభిచారులు అయిపోయారు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో. ఆమె పిల్లలుంటూ కూడా ఏం చేసుకో? చర్య తీసుకో. అంటే వ్యభిచారం చేసి పెళ్లి చేసుకోవాలి. రెండవది, ఆమె పిల్లలుంటూ కూడా ఏం చేసుకోవాలి? నీ బిడ్డగా స్వీకరించాలి. ఇది ఎక్కడి కర్మ? ఇంకా మనం పరిశుద్ధ గ్రంథం చూస్తే పొరపాటును కూడా నిజమైన బోధకులు, నిజమైన ప్రవక్తలు వేశ్యలను దగ్గరికి రానివ్వరు. మీకు డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు? సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు పిలిచాడు? ఆ సీమోను గారు భోజనానికి యేసయ్యని పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడ యేసయ్య కూర్చున్నాడు. రకరకాల ఆయన కోసం అన్ని ఏర్పాట్లు, వంట ఏర్పాట్లు నడుస్తూ ఉన్నవి. ఆ లోపల అందరూ అతను విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు. అప్పుడు ఒక స్త్రీ వచ్చేసింది. స్త్రీ వచ్చేసి అందరిని తొలగించుకొని అడ్డుగా ఉన్నట్టు అందరినీ తొలగించుకొని డైరెక్ట్ లోపలికి వచ్చేసింది. లోపలికి వచ్చేసి ఆయన పాదాల కడ కూర్చొని ఏం చేసింది? కన్నులతో ఆయన పాదాలు తడుపుతా ఉంది, కురులతో ఆయన పాదాలు తుడుస్తా ఉంది. అలా తుడుస్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ఎదురు ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు ఆ ఇంటి యజమానుడు సీమోను కూర్చున్నాడు. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? ఈయన ప్రవక్త అయిన ఎడలా, ఈయన బోధకుడు అయిన ఎడలా తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవత్తు ఎటువంటి అని తెలియదా? అది సంగతి. ఈయన ప్రవక్త అయితే, ఈయన బోధకుడు అయితే ఏం చేయొద్దు? ఈ వ్యభిచారిని ముట్టనివద్దు, దగ్గర కూడా రానివద్దు. ఈయన ప్రవక్త కానట్టున్నాడు అనుకుంటున్నాడు. దీన్ని బట్టి ఏమవుతుంది నీకు? నిజమైన ప్రవక్తలు వేశ్యల దగ్గరికి రానివ్వరు, వారిని ముట్టుకోవడానికి వారు అనుమతి ఇవ్వరు. హల్లెలూయా. కాబట్టి ఇది పాత నిబంధన ప్రకారం. అయితే
ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఒక ఆమెను పెళ్లి చేసుకో. ఒకవేళ వ్యభిచారాన్ని బట్టి పిల్లలు పుడితే వాళ్ళని కూడా తెచ్చుకో, వాళ్ళని కూడా తెచ్చుకో. దానికి స్తోత్రం. సరే, దేవుడి మాట అంటే ఎంత విధేయత! ఆ దేవుడి మాట కాదనలేక అప్పుడు గోమేరు అనేటటువంటి, ఏం పేరు ఆమె పేరు? గోమేరు. ఏం పేరు ఆమె పేరు? ఈ గోమేరు ఎవరు? ఒక వేశ్య. ఆ వేశ్యను పెళ్లి చేసుకుంటాడు. సరే, ఇప్పుడు వేశ్యే, రోడ్డు మీద బతుకు, ఎవడోడు ఎట్టుకొచ్చి వెళ్తా ఉంటాడు, నీచమైన బతుకు, భయంకర బతుకు, బజారు బతుకు, అపవిత్రమైన బతుకు. హల్లెలూయా! అందరూ నీచంగా భయంకరంగా చూచే బతుకు. అసలు ఇంక చెప్పాలంటే ప్రవక్తలు కాదు కదా, ఇంకొకరు కాదు కదా, అసలు సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలి? వేషల దగ్గరికి చదివిస్తారయ్యా, హైపో అంటారు. ఎందుకు? ఒకవేళ పొరపాటున మన రోడ్డు వెళ్తున్నప్పుడు అట్టివారు రిక్షా ఇస్తారు ఎవరైనా? ఎందుకు ఇవ్వరు? ఒకవేళ అట్టివారు మన బండి దగ్గరికి మనం లిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, ఇది ఎక్కడ తీసుకుపోతున్నా అమ్మని అనుకుంటారు. నిజం కదా? నిజమా కదా? ఇప్పుడు మనం బండి, ఇప్పుడు మనకు ఉదాహరణకు ఆమె వేషం తెలిసింది, మనకు తెలియదు అనుకోండి. ఆమె ఎవరు లిఫ్ట్ అడిగారు, పోనీ తల్లి అని, చెల్లి అని, అక్కని భావించమని చేస్తాం, లిఫ్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళకి ఏం తెలుసు? ఈమె ఇప్పుడు మనం పడవ పోతుంది, అందరూ ఏమనుకుంటారు? ఆమెను తప్పడతారు, మనం తప్పడతారా? అది సంగతి, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆమె ఆలోచన అదే పని కదా. ఆమె ఎవరైతే ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? డబ్బులు కావాలంటే. ఆమెకి ఎవరు కావాలి? డబ్బులు కావాలి. ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ ఏరియా చాలా భయంకరంగా మారిపోయింది. జాగ్రత్త. హౌసింగ్ బోర్డ్ చాలా డేంజర్ మారిపోయింది. మొన్న సాయంకాలం నేను ఆమె మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు నిలబడ్డా, లోపలికి వెళ్ళింది. నన్ను వచ్చి అడుగుతున్నారు, ఏం కావాలి నీకు, ఎంత ఇస్తావు అంటున్నాను. అన్ని సాయంకాలం మధ్యరాత్రి కాదు, 6 గంటలకు. తర్వాత ఆమె చెప్పాను, నేను చెప్పలా, వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళ దగ్గరికి వస్తే అడ్రస్ కోసం వస్తున్నాను. నేను వాళ్ళని అడ్రస్ కోసం వస్తున్నాను. నేను అనుకోని చెప్పండి అమ్మా అంటే, అమ్మంటావేంటి మరి అక్కడ అనుకుంటున్నాను నేను. కానీ వాళ్ళ తర్వాత ఇది అప్పటిదాకా అమ్మా ఇది చాలా డేంజర్ ఉందనుకోని. ఒకరోజు మేము ఇద్దరం బస్సు ట్రైన్కి వస్తున్నాము. ఇద్దరు వచ్చేసారు స్కూటీ మీద. లాడ్జ్ కావాలి అంటున్నారు వాళ్ళు. మాకు లాడ్జ్ ఏంటంటే ఉంది మాకు అంటున్నారు. అంటే ఎంత భయంకరంగా మారిపోయింది అవసరం. అయ్యా, ఈ మెట్రో పడింది కదా. హల్లెలూయా! అప్పటి నుంచి నేను అక్కడ ఎవరితో మాట్లాడాను నేను. ఎందుకంటే ఏమైతే అర్థం కాదు. కాబట్టి సామాన్యమైనటువంటి మానవుడు ఒక వేషం తెలిస్తే దగ్గర రానియం, మొదట మాట్లాడం. అలాంటిది పోయి వివాహం చేసుకుంటే హోషేకు వచ్చే పేరు ఎలాంటిది? ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, దేవుని హృదయ వేదన, దేవుని హృదయ బాధ ఒక్కరికి అర్థం కావాలి. ఇంత చెడిపోయి పాడైపోయినటువంటి ఈమెను పేరు గోమరులు తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటే మంచి. ఇప్పుడు ఏమైపోయింది? ఒక నిన్నటి వరకు వేశ్య, ఈరోజు ఏమైంది? ప్రవక్త భార్య పాశ్రం అయిపోయింది. వింటున్నారా మాట? నిన్నటి వరకు వేశ్య, ఇప్పుడేమైంది? ప్రవక్త భార్య పాశ్రం అయిపోయింది. ఎవరి బట్టి అయిపోయింది? అవునా కాదా? పాస్టర్ గారి బట్టి అయిపోయింది. ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నీతిగా జీవించాలి. ప్రతి పురుషుడు నన్ను ఎలా వాడుకోవాలని చూశాడు. నన్ను ఎలా వాడుకోవాలి, నన్ను బట్టి ఎలా సుఖపడాలి చూశారు పురుషులందరూ. కానీ ఈయన మాత్రం వెలయించి ఈ గోమె తెచ్చుకున్నాడు. ఈయన ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలి. కానీ మరలా ఈమె విషయాలు విడిచిపెట్టి మరలా అక్కడికి వెళ్ళిపోయింది. చదువు సార్ 2వ అధ్యాయం 5వ వచనం చదవండి.
అది నాకు అన్నపానములను అది చాలా. ఇప్పుడు ఏం కావాలంటే ఓషేతో ప్రేమ లేదు. ఇప్పుడు ఎవరికి? గోమెరికి ఏం లేదు. ఓషే అంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు. ఎవరు కావాలి? ఎందుకని? ఈ ముసలిది కాదు. గోమెర్ ఎవరు? ముసలిది కాదు, మంచి యవనస్తురాలు, కండబలం ఉంది, తర్వాత ఏమంటారు ఎముకల్లో బలం ఉంది, పరిగెత్తగలదు. కాబట్టి ఎవరు కావాలి అంటే ప్రతిరోజు తాగించేవారు కావాలి. ఏం కావాలి? ప్రతిరోజు తాగిపించేవారు కావాలి, మంచి మంచి బహుమానాలు ఇచ్చేవారు కావాలి, ఆమె సుఖపెట్టేవారు కావాలి, ఆమె ఏ రకంగా అలంకరించుకోవాలో అలాగా సంతోషపెట్టేవారు కావాలి. కానీ ప్రవక్త అవసరం. అనగా పవిత్రత జీవితం అవసరం లేదు, నీతి న్యాయంగా జీవితం అవసరం లేదు. మళ్ళా వెళ్ళిపోయింది. ప్రభు అన్నాడు తెచ్చుకో, మళ్ళీ అన్నాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ పోయి మోషేకు కాల. ఎందుకంటే ఇది బయటికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఇది ప్రభు మోషే బయటికి ఏమన్నా తెలుసా? మీరందరూ కూడా ఏమో చేస్తున్నారు? యెహోవాను విసర్జించారు, మీరు వ్యభిచారము అంటే అర్థం ఏంటంటే జీవముల దేవుడు విడిచిపెట్టి వారి విగ్రహాల వైపు తిరిగారు, వారు పాపాలు చేస్తున్నారు. అందుకే వారికి ఏమైపోయారు? వ్యభిచారులు. ఏది మన యాకోబు చెబుతున్నాం మనం, ఈ లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎదురుగా వ్యభిచారులారా. అంటే దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని, దేవుని ఉపదేశాన్ని, దేవుని నిబంధనలు విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవించనేంటి విచారము అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి హోషేయ భక్తుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, మీరు విచరిస్తున్నారు, మీరు దేవుని వదిలేస్తున్నారు, తిరిగి రండి అని హోషేయ భక్తుడు ప్రసంగిస్తున్నప్పుడు వారేమన్నారు సార్? నోర్మై, నీ భార్య ఎవరు? నీ భార్య విచారి, నీ బిడ్డలు వచ్చే వయసులో ఫస్ట్ నీ కుటుంబంలో మార్చుకుంటున్నారు. ఇట్లా అప్పుడు హోషేయకు శాంతి లేదు, నెమ్మది లేదు, ఇబ్బంది పడుతున్నాడు. ఇంకంతే మానేసి ప్రభువా నేను సేవ చేయను, నా వల్ల కాదు, అసలు నా బతుకు ఎటువైపు వెళ్ళిపోతుంది అని ఏడిచినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, ఒక్క ఆమెకే నేను ఇంత బాధపడుతుంటే ఐగుప్తు కొలిమిలో వారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి వారిని విమోచించా, నా సేవకుడు మోషేని బట్టి వారిని విమోచించా, ఎర్ర సముద్రం దాటించా, అరణ్యంలో మన్నా ఇచ్చా, తర్వాత చేదు నీళ్లను మధురంగా మార్చా, బండలు కొడితే నీళ్లు వచ్చినవి, అరణ్యంలో మాంసం ఇచ్చా, పూరలు ఇచ్చా, పరలోకంలో బూదలు తినే మన్నా ఇచ్చా, సురక్షితముగా అనగా గద్ద రెక్కల కింద బిడ్డని మోసినట్లుగా నా రెక్కల కింద వారిని మోసుకొని ఇక్కడ తీసుకొని వచ్చా. కానీ వీరు నన్ను విసర్జించారు. మరి నాకెంత ఉండాలి? ఒక్కరి పాపం చేస్తేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే, తలెత్తుకోలేకపోతున్నావే, బయటికి పోలేకపోతున్నావే, మళ్ళీ ఏం చెయ్యాలి? నా పేరు పెట్టబడిన వారు, నా ద్వారా విమోచన పొందిన వారు, నా ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు, నా మందిరాన్ని కలిగిన వారు అన్ని మూలలు పెట్టి భక్తిమై ఇదిగో విగ్రహాలు చేసుకొని వారికి మొక్కుతున్నారు, అన్ని జనుల ఆచరణలు అభ్యసిస్తున్నారు. మరి నాకెంత వేదన ఉండాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనగా ఒక పురుషుడున్నాడు హోషేయ, ఆమె వేసవి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈమె నమ్మకంగా లేదు. ప్రభు అన్నాడు, నీ భార్య నీ పట్లైతే నమ్మకముగా లేదో, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అట్లా నమ్మకంగా నా దగ్గర నేను పలుమార్లు పిలిచితిని, వారిని క్షమించితిని, వారిని ఆదరించితిని, వారి పాపాన్ని పరిహరించితిని,
తల్లి కంటే తండ్రి కంటే కూడా వారిని కావాల్సినవన్నీ ఇచ్చినాను. అయినప్పటికీ వారు తమ వేషతత్వాన్ని వారు వదులుకోవడం లేదు. వారు తమ శరీర విషయంలో కోసమే లోకం వెంట పరిగెడుతున్నారు. హల్లెలూయా. అనే అర్థం ఏంటంటే తల్లి అయినా తండ్రి అయినటువంటి దేవుని కౌగిల్లో ఉండవలసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఎవరు కౌగిలి ఉంటున్నారు? వాళ్ళు లోకమైన సాతానైనటువంటి ఆ యొక్క దయ్యం యొక్క కౌగిల్లోకి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయి దేవుణ్ణి ఏడిపిస్తున్నారని దేవుడే సాక్షాత్తు శ్రమిస్తారు. హల్లెలూయా. ఇంకో మాట చదవండి, న్యాయపత్ర గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. న్యాయపత్ర గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఆమెకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగునా అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. వెయ్యిని వెండి 100 వెండి నాణ్యములు అంటే ఒక్కొక్కడు ఏం చేస్తారంటే 1000 అంటే 1100 వెండి నాణ్యాలు. అన్ని కాదు, అందరు కలిసి కాదు, ప్రతివాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారా మరి? ఒక్కొక్కడు 1100 వెండి నాణ్యాలు వేసానికి ఎంత అవుతుంది? ఇప్పుడు ఆమె వెండి నాణ్యాలకు ఆశపడి ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు చేసుకున్న సంబంధం కూర్చుకుంది. ఏమన్నది? వాళ్ళు ఏం చెప్తుంది తెలుసా? ఏం చేయాలి? లాలన చెయ్యి. ఏం చెయ్యి అంటే అర్థం ఏంటి? అసలు చదువుకున్నాం, ఈ చివరి పాట పాడాం మనం. ఏం పాట పాడాం? కౌగిలించేది. చివరిది అంటే ఇప్పుడు మనం పిల్లలము, ఆయన తల్లి, మన పిల్లలం ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు మనం లాలించేవలసిన బాధ్యత. లేకపోతే మనం మన తల ఎక్కడ ఉండాలి? మన తల ఎక్కడ ఉండాలి? మన బాడీ ఎక్కడ ఉంటుందంటే, మన బాడీ ఎక్కడ ఉండాలంటే మన తల్లి అయినా మన తండ్రి అయినటువంటి దేవుని ఒడిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మనం? మన తల్లి అయిన మన తండ్రి అయినటువంటి దేవుని ఒడిలో మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఏమంటున్నారు? ఇటురా, ఒక్కొక్కరిని 1100 వెండి నాణ్యాలు మీకు ఇస్తాం. కాబట్టి ఏం చేయాలి చెప్పాలి? లాలన చేయి. నీ లాలన ఎలా ఉండాలంటే తల్లిని తండ్రిని అందరినీ మర్చిపోయి నిన్ను విడిచిపెట్టి బయటికి ఒక్కడ కూడా ఆయన బయటికి వెళ్ళొద్దు. నీ కోసం ప్రాణం ఇచ్చేసేయాలి. అలా ఉండాలి నీ యొక్క లాలన. అందుకే సామెతల్లో సొలొమోను రాస్తాడు, జార స్త్రీ నోట తేనె కారుతుంది. జార స్త్రీ నోట తేనె కారుతుంది. ఇంకా అక్కడ సొలొమోను అంటాడు, పగవాళ్ళ లెక్కలని ముద్దులు పెట్టును, కానీ మేలు కోరు స్నేహితుడు గాయం చేయను. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? లాలన చేస్తుంది. ఆ లాలనకు అక్కడి నుంచి వెళ్ళక ఆమెకు ఏమైపోయాడినా బానిస అయిపోయాడు, బందీ అయిపోయాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని చేత పరిచర్య అప్పగింపబడినటువంటి వాడు, దేవుని చేత పిలుపులు పొందినటువంటి వాడు, నాజీరు పొందినటువంటి వాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే దేవుల ఒడిలో, కౌగిట్లో.
ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత భయంకరం. సంగమా, ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించండి. ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటుంది, 1-2 పాట పాడుతున్నావు, కానీ నీ సహవాసం వెళ్తుంది. నీవు ఎవరి కౌటిలో ఉన్నా ఒక్కసారి ఆలోచించు. దేవుని ప్రేమ తల్లి కంటే గొప్పది, దేవుని ప్రేమ తండ్రి కంటే గొప్పది. కానీ ఆ ప్రేమను కాదని, ఆ ప్రేమను కాదని లోకం యొక్క, బంధువుల యొక్క, సభ్యుల యొక్క ఆ ప్రేమలోకి నీవు సంవత్సరం వల్ల వెళ్ళిపోతే, హల్లెలూయా, నీ కళ్ళు పొడబడుతుంది, నీ బట్టలు చింపబడుతుంది, నువ్వు బంధింపబడతావు, చివరికి కుక్క చావు చేస్తావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సంవత్సరం జీవులు జరిగిపోయినప్పటికీ, ఒకవేళ మీరు లోకాన్ని ప్రేమిస్తే మీ రక్షణ వస్త్రాన్ని మీరు కోరుకుంటారు, దేవుని వైపు చూసే కరుణ మీరు కోరుకుంటారు. హల్లెలూయా. హోషేయ ఎంత ఏడ్చినా, ఎంత బతిమిలాడినా గోమేరు ఏం చేయలేదు, హోషేయ మాట అలాగుని ఇజ్రాయెల్ ఉన్నారు. ఇవన్నీ చదివిన తర్వాత, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనము కూడా అలాగే ఉంటే ఇంత గొప్ప నిర్లక్ష్యం చేసేలా ఎలాగో మనము తప్పించుకుంటాము. దేవునికి స్తోత్రం. అయితే ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒక ముక్క చెప్పి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును బట్టి దినమెల్లా అంటే అర్థం ఏంటి? వధించడం కంటే అపోస్తలులు ఆదిమ సంఘం ఏంటంట, దేవా నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడుతూనే ఉన్నాం. రెండవది, వధకు సిద్ధమైనటువంటి గొర్రెల వలె ఉన్నాం. ఇది నిజమైన క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. ఇప్పుడు వధించడం వేరు, వధించబడడం రెండు తేడా ఏంటి కదా? ఒక మెడకాయకు వస్తే అయిపోయింది కదా, ఒక మెడకాయకు కోసి పడేస్తే అయిపోయింది. దానికి మళ్ళీ ఏం కోసుకుపోయింది ఏం కదా, దానికి ఇబ్బంది లేదు. ఇక ఒక తలకాయ కోసిన ప్రాణం పోయింది అనుకోండి, ఇప్పుడు కాలు ఏలు ఏంటి తోలు తీసినందుకు ఏముండదు, పేరు నొప్పి ఉండదు. కానీ ప్రాణం తీయకుండా గోర తీస్తే, తర్వాత వేళ్ళు కట్ చేస్తే, చర్మం ఉడదీస్తే ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఎప్పుడు ఉంటుంది? వధిస్తే ఉంటుందా? వధింపబడుతూ ఉంటే నొప్పి ఉంటుందా? పౌలు ఎవరంట? వధింపబడిన వాడు కాదు, ప్రతి దినము ప్రతిరోజు క్రీస్తు నిమిత్తము వధింపబడుతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 31 చదవండి. ఆ దినములలో చాలు, ఒకసారి 8 చదవండి. 8వ వచనం.
ఆహాజు ఏంటంట ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసాను. అప్పుడు సూర్య కాంతి దిగిన మెట్లలో దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇసుక రాయబడింది. ఇసుక ఏమొచ్చిందంట? మరణకరమైనటువంటి చెప్పాలి, కొంచెం చెప్పండి. ఎవరికి వచ్చింది? హిజ్కియా ఎవరంటే రాజు. ఈ రాజుకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. కాబట్టి ఇప్పుడు రోగం వస్తే ఏం చేస్తారు? భక్తారా చెప్పాలి, చచ్చిపోతారు. అంటే మొత్తం మీద కొన్ని రోజుల లోపటి హిజ్కియా కాబోతున్నాడు, చనిపోబోతున్నాడు. ఈ చనిపోబోతున్న కాడికి ఎవరు వచ్చిండ్రు? ప్రవక్త వచ్చిండు. ప్రవక్త వచ్చేమన్నాడు? నీవు చనిపోబోతున్నావు కానీ నీ ఇల్లుని ఏం చేసుకో, చక్కబెట్టి. అర్థం ఏంటి? ఇలాగే చచ్చిపోతే నువ్వు ఎడబోతావు. నువ్వు రాజువే, కానీ ఇలాగే చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతే ఏమవుతావు? నరకం వెళ్ళిపోతావు. కనుక చచ్చిపోయే లోపు ఏం చెయ్యు? నీ జీవితం చక్క పెట్టుకొని ప్రభుత్వం వెళ్ళిపోయాడు. ప్రాణం చేయలా. నువ్వు చనిపోవడం ఖాయం కాబట్టి చనిపోక ముందు ఏం చెయ్యు? నీ జీవితాన్ని, అంటే నీ మనసు మార్చుకో, నీ పాపలు ఒప్పుకో, పరిశుద్ధపరచబడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. ఆయన ప్రాణం కూడా చేయలే. వచ్చాడు, చెప్పాడు, అంతే. 2 ముక్కలు, 1 ముక్కలకి అంతే. వచ్చాడు, చచ్చిపోతున్నావు, ఎందుకంటే నీకు రోగం వచ్చేసింది, నువ్వు చంపేస్తుంది, నువ్వు చచ్చిపోతావు, కాబట్టి ఏం చేసుకో, ఇల్లు చక్క పెట్టి చెప్పిపోయాడు. వెళ్ళిపోగానే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? హిజ్కియా తన ముఖమును గోడకు తిప్పుకొని ప్రార్థన ఆరంభించాడు. ప్రార్థన ఆరంభించిన తర్వాత మరలా ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి, అయ్యా రాజుగారు, ఏం భయపడకు, కలపడకు, దేవుడికి ఏమి ఇచ్చినాడు? ఆయుష్ను పెంచాడు. నీకు దేవుడు ఆయుష్ను పెంచాడు అని చెప్పాలి. వెళ్ళిపోతే చెప్పం వల్ల వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎలా సాధ్యం? నా గుర్తు ఏంటి అడిగినప్పుడు చదువుకున్నాం కదా, ఎండ గడియారం మీద అంటే అర్థం ఏంటంటే నీడ వచ్చేసింది, కానీ ఆ నీడ తొలిపి మళ్ళీ ఏమొచ్చిందంట? అంటే నీడను ఇప్పుడు మొత్తం ఏమొచ్చేసింది? మరణమని నీడ వచ్చేసింది, కానీ సూర్యకాంతి మళ్ళీ నీడ తొలగించి మళ్ళీ ఎండ ఇచ్చేసి ఒక సూచన దేవుడి ఎవరికి ఇచ్చాడు? హిజ్కియాకి ఇచ్చాడు. ఇవ్వగానే నిజంగా ఆయనకి ఏమవుతుందంటే స్వస్థపట్టబడతారు. తర్వాత విషయం. థ్యాంక్ యూ. ఇప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు మనం అందరం కూడా ఎవరమంటే మరణకరమైన రోగం గలవారమే. ఇక్కడ చెప్పిన హల్లెలూయా. మనం ఎవరిని? మరణకరమైన రోగముతో బ్రతుకుతున్న వారం. అంటే అర్థం ఏంటంటే పాపాన్ని బట్టి ఏమొచ్చింది మనకు? చెప్పండి. పాపాన్ని బట్టి ఏమొచ్చింది? ఈ పాపం ఎప్పటి నుంచి ఉంది? పుట్టిన తర్వాత చిన్న, పుట్టక ముందే ఉందా? పుట్టక ముందు నుంచే ఉంది. హల్లెలూయా. ఉదాహరణకు మాంసం పెట్టామనుకోండి, ఆ చిన్న ఉన్నప్పుడు దానికి ఏముండవు? ఫలాలు ఉండవు. అది ఎదిగిన తర్వాత ఏమొస్తుంది అంటే ఫలాలు ఫలించినటువంటి నైజం దేంట్లో ఉంది? ఆ చెట్టులో, ఆ వేరులో ఉంది. అదే ప్రకారముగా చిన్నగా ఉన్నప్పుడు పాపము కనబడకపోయినప్పటికీ పాప నైజం ఎక్కడ ఉంది? మనం ఉంది. హల్లెలూయా. కాబట్టి మానవుడు ఎదుగుతున్నా కూడా పాప ఫలం ఏమైతాయి? విస్తరిస్తాయి. కాబట్టి ఆ ఫలాన్ని బట్టి మనిషికి ఎప్పుడు ఉంది? మరణం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషిలో పాపం ఉంది. ఆ పాపాన్ని బట్టి మానవుడు మరణాన్ని, నిత్య నరకం అనే అగ్నిగుండం అనే మరణం పొందబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సువార్తలు వస్తున్నారు, సేవ వస్తున్నారు. ఏమంటున్నారు? నువ్వు చనిపోబోతున్నావు, నరకం వెళ్ళబోతున్నావు కనుక జాగ్రత్త, చచ్చిపోకముందే మానవ మనసు పొందు. ఏంటి? నువ్వు చావకముందే మానవ మనసు పొందు. నీ పాపాన్ని క్షమించే యేసు క్రీస్తును స్వీకరించు. అతని వలె మార్చబడు, అతని ద్వారా వెలిగించబడు అని సేవ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఆ ప్రకటన విని, ఆ సువార్త విని, ఆ వాక్యాన్ని విని రోడ్డు పట్టుకొని ఏడిస్తే హల్లెలూయా మరణము తొలగిపోవడం, అనగా నీడ ఛాయ తొలగిపోవడం, సూర్యకాంతి మీద ఉదయించింది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే పౌలుడు ఎవరు అంటే మరణించవలసినటువంటి వాడే,
కానీ మరి ఎందుకు ప్రతిరోజు వారు వధింపబడుతున్నారంటే ఒక్కటి వినండి, ఒకప్పుడు ఖచ్చితంగా చనిపోయి నరకం వెళ్ళిపోవలసినటువంటి వాడును, కానీ క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగం చేసింది, బతికించింది. నా మాట పెద్ద లేదు. ఇప్పుడు ఎవరిని చావలసిన వాడను, దేన్ని బట్టి చావలసిన వాడను? పాపాన్ని బట్టి నేను చావలసిన వాడను. కానీ క్రీస్తు ప్రేమ, క్రీస్తు రక్తం, క్రీస్తు యొక్క మరణం ఏం చేసింది? నన్ను బ్రతికించింది. ఇప్పుడు నేను మరణ బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి విడిపింపబడి, తర్వాత బ్రతికింపబడి, ఇప్పుడు క్రీస్తు ప్రేమ నేను బంధింపబడ్డాను. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, క్రీస్తు నాలో బ్రతకాలి అంటే, క్రీస్తు నాలో అంటే నన్ను బ్రతికించిన ప్రేమ నాలో ఉండాలి అంటే, మరల నేను నిత్య జీవాన్ని సంపాదించాలంటే, నరకం మరలని వెళ్ళిపోతూ అంటే, ఇప్పుడు ఏం కావాలంటే, నేను ప్రతిదినం ఏం కావాలి? వధింపబడాలి. అంటే అర్థం ఏంటంటే, నా అరికాలు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి ఆ పాపం ఏం కావాలి? వధింపబడుతూ ఉండాలి. నేను ప్రతిరోజు నా జీవిత గమనాన్ని ముందు సాగిస్తున్నప్పుడు అంటే మరలా పాపంలోనికి, మరలా లోకంలోనికి, మరలా జగత్తులోనికి తీసుకొని పోయే అనేక మనసు ప్రేరేపణ వస్తున్నవి. వాటిని ఇప్పుడు ఏం కావాలి? చంపబడుతూ రావాలి. ఇంకా చెప్పాలంటే, మీరు ఏదైతే కష్టపడుతున్నారో, వధించబడుతున్నారో, అది వారి నిమిత్తం కాదు, కానీ అది క్రీస్తు నిమిత్తం అని పౌలు చేస్తారు. అంటే క్రీస్తు మాలో బతకాలి అంటే, మమ్మల్ని బట్టి అనేకులు క్రీస్తులో బతికింపడాలంటే మేం కావాలి? వధింపబడుతూ ఉండాలి, తర్వాత వధించబడాలి. ఇవన్నీ కూడా ఏంటంటే, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాలో ఉన్నాడు, ఆయన ప్రేమ మాలో ఉందని పౌలు గారు సంఘానికి ఇస్తున్నారు, ప్రత్యక్షపరుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం అందరం కూడా పాపంలో ఉంటుండగా, మనం చావలసిన వారం ఉంటుండగా, చెడిపోయి పాడైపోయి పనికి రాని వారం ఉంటుండగా, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ప్రేమించిన ఆయన తన ప్రేమను, తన సన్నిధిని, తన కృపను మనకిస్తుండగా, ఈరోజు ఆ సంసోను దెలీలా లాలనలోకి వెళ్ళిపోయాడు. గోమేరు తనను ప్రేమించి ఆ వేష స్థితిలో నుంచి తప్పించి ఒక పరిశుద్ధ పర్వతమైనటువంటి ఒక ప్రవక్త స్థానం, ప్రవక్త యొక్క భార్య స్థానం ఇచ్చుండగా, ఆ స్థానాన్ని విడిచిపెట్టి విటకాండ్రతో అంటే వ్యభిచారులతో వెళ్ళిపోయింది. కానీ పౌలు మాత్రం లోకాన్ని, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మరలా లోకంలోకి ఆయన వెళ్ళిపోలేదు. ఈరోజు నీ జీవితాన్ని సంసోను వలె దెలీలా లావడానికి ఇస్తున్నావా? లేకపోతే గోమేరులాగా విటకాండకి ఇస్తున్నావా? లేకపోతే అపోస్తలుడైన పౌలు వలె క్రీస్తు ప్రేమ లాలలో ఉంటున్నావా?